ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా నా భార్య టైం స్వామీజీ ఏం చేస్తున్నాడో తెలుసా? మగ్గులో తను సుస్సు తీసుకుని అందరి మీద చల్లుతున్నాడు. దిస్ ఈజ్ 0 kills విన్నర్ చికెన్ డిన్నర్. చూడు హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వీఆర్ బ్యాక్ విత్ బిగ్ బాస్ మీమ్ నైట్స్ సీజన్ కాదు, ఎపిసోడ్ 3 సీజన్. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫ్లెక్సీలు వేస్తున్నారా? ఇంకా ఫైనల్స్ కూడా రాలేదు కదండి. అరే నాకు డౌట్ రా, ఎందుకు బిగ్ బాస్ గెలిస్తే ఏం వస్తుంది? డబ్బులు ఇప్పుడే ఖర్చు పెట్టేస్తున్నారు కదా. డబ్బులు కాదు కదా పాయింట్. మరేంటి పాయింట్ ఏంటి? ఫైనల్స్ వరకు ఉండాలి. ఇంకా లైక్ ఇప్పుడే వెళ్ళిపోయింది అనుకో, 3rd week 4th week లో దర్స్ నథింగ్ కదా. ఇఫ్ షీ స్టేస్ ఫర్ లాంగ్ టైమ్ ఇంకా ఎక్కువ ఫేమ్, ఎక్కువ మంది తెలుస్తుంది అండ్ ఎక్కువ ఆపర్చునిటీస్ రావచ్చు ఫ్యూచర్ లో. వచ్చినాయా గెలిచిన వాళ్ళకి? ఎవరికైనా వచ్చినాయి. అక్కడేమో కవిన్ గడ్ 9 తర్వాత సినిమా తీస్తుంటే ఇక్కడ అన్నా రెండన్నా వస్తారు సోహెల్. ఆ ఒక్క మాటతో యష్మి గేమ్ ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? ఆ వీక్ లో ఆ గొడవ జరిగినప్పుడు అందరి నోట్లో ఉన్నది ఆవిడ చెప్పేసింది యష్మి. యాక్చువల్లీ లాస్ట్ వీక్ లో బాగుండారు ఎపిసోడ్ లో, మొత్తం గొడవలే. సోనియా స్మైల్ చూడు అక్కడ. ఇప్పుడు మనం చాట్ తో కొంచెంసేపు ఇంటరాక్ట్ అవుదాం. ఇంటరాక్ట్ అయ్యే అంత చాట్ ఉందా అన్న అక్కడ? 100K సబ్స్క్రైబర్స్ కాస్త 10K అయిపోతారు బిగ్ బాస్కి వెళ్ళామంటే. లేదు, నాకు చాలా కాన్ఫిడెంట్ 15K అవుతారు. అరే నిజంగా శేఖర్ భాష ఎందుకు ఎలిమినేట్ అయిపోయాడు తెలుసా? శేఖర్ భాష ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 22K అంట. ఓట్లే వెళ్ళేది ఎవడ. నేను 2nd week దాకా ఉంటా, 34K కదా. లాగా వీరుల పుస్తకాలకు ఉండద్దు సీత, టోటల్ రాంగ్. నిన్న వచ్చి నువ్వు హ్యూమన్ బీయింగ్ మీ అట నాకు తెలియదా? కోతినా మానస్ కామెంటెడ్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ లిసన్ టు హెర్ స్మైల్, యూ కెన్ నెవర్ ఓపెన్ ఐస్ అగైన్. వచ్చి మాట్లాడినావు ఇండివిజువల్ గా మైక్, నా వాయిస్, నా నరాలు నాకెలా కావాలని మాట్లాడతా. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. సోనియా నిఖిల్కి గుండె ధైర్యం పెంచే పని చేస్తుంది. నన్ను అడిగిండు వాడు ఎందుకు. నీకు అర్థం కాలే గుండె ధైర్యం పెంచడం ఏంటో? ఫస్ట్ తిట్టింది నేను, నన్ను సెకండ్ లాస్ట్ తిట్టింది సంచాల కదా. రే ఏం చేస్తున్నారు రా బిగ్ బాస్ లో? ఫైనల్లీ వి ఫౌండ్ దట్ మనీ. మణికంఠ ఎలా ఉన్నారు? నా భార్య నాకు కావాలి. నా అత్త మామల దగ్గర నుంచి నాకు రెస్పెక్ట్ కావాలి. నిజంగా ఇది చూడగానే కట్టు. నన్ను అడుగుతారేంటి? నేను యేసు ప్రభువునా? మెంటల్ గాడు. ఆయనకే తెలియదు ఏమైతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లని కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తున్నట్టున్నాడు. మీ టాకింగ్ అబౌట్ మై మ్యాథ్స్ టీచర్ ఇన్ స్కూల్. బిగ్ బాస్ కాదు, నువ్వు బయాస్డ్ బాస్. బ్రో ట్రైడ్ టు బి శివ బాలాజీ బట్ బికేమ్ శివయ్య. I'm extremely sorry sir. ఈ కమెంట్ భలే ఉంది. అబ్బాయి నవీన్ శివాజీ అవుదాం అనుకున్నాడు, పావుబాజీ అయ్యాడు. జీవులు ఇన్ బిగ్ బాస్ 8. యోగా లాంటిది. సోలోగా ఎందుకు ఉండాలనిపిస్తుంది తెలుసా? when you are so low you like to be solo. The Monday motivation. అదిగో ఆడు ఎగరేస్తే ఎలా పడ్డాడు చూసావా? డంగు మంది గుండె. అది బెల్ ఐకాన్ కొట్టండి. అనిపిస్తుంది. నువ్వు కళ్ళలో పెట్టనవసరం లేదు, న్యాచురల్ గానే. నబీల్ అన్న ఏ అంట వద్దా, ఇదేదో మన బ్యాచ్ లాగా ఉన్నారు వీళ్ళు కూడా.
బిగ్ బాస్ కి ఫ్రెండ్స్ అందుకురా నువ్వు బిగ్ బాస్ చూస్తావు. మై రియాక్షన్. థర్డ్ వీక్ లో ఆడియన్స్ కి దొరికేసావు కదరా. ఓకే, నా రెస్పెక్ట్ నాకు కావాలి, ఎన్నో కావాలి, నాకు ఎన్నో ఆశలతో వచ్చా. నాకు ఒక హక్కు కావాలి అక్క, ఏం కావాలి? హక్కు కావాలి నాకు. వామ్మో. He is the first guy, I guess, who made Sonia Akula say, వామ్మో ఏంద్రో. బాధ్యతలు వద్దు, అర్థం చేసుకోండి. ఒకసారి భార్య కావాలంటావు, ఇంకోసారి హగ్గు కావాలంటావు, ఇంకోసారి అసలు బంధాల బాధ్యతలే వద్దంటావు. వాట్ ఇస్ దిస్? పక్కోడా కరెంట్ తీగ కూడా అలాగే సన్నగా ఉంటుంది, ముట్టుకుంటే దానమ్మ షాకే. ఎన్టీఆర్ అలా చెప్పాడు, పవర్ఫుల్ గా చెప్పాడు. ఈయన అలా చెప్పాడు, ఒంట్లో పవర్ లేనట్టు చెప్పాడు. ఈ సీజన్ 8 లో ఎవరు ఉంటే బాగుంటది, ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? విరాట్ కోహ్లీ గారు వస్తే బాగుంటది అనుకుంటున్నాను. కోహ్లీ బిలెక్ నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వాల్యూ అంత ఉండదురా. ఈ బిగ్ బాస్ గడి బడ్జెట్ వెళ్తారా హాస్టల్కి వెళ్ళినప్పుడు మమ్మీ పాల్కోవాలు మిక్చర్ ప్యాకెట్లు అన్ని పంపారు కదా, అలా బిగ్ బాస్ పట్టుకెళ్ళొచ్చారు వెళ్ళేటప్పుడు. బిగ్ బాస్ కి వెళ్తారా, హాస్టల్కి వెళ్తారా నువ్వు? ఫోన్ అవి కాదు కదరా, ఉండదు. ఫుడ్ వండి బట్టలు వేసుకెళ్ళాలి. మిక్చర్ ప్యాకెట్ తీసుకెళ్ళు. వేరే ప్యాకెట్లు కూడా తీసుకెళ్ళరా. అయి కాదు. Yashvi, you failed as chief. టీంలో బొంబాయి అనుకుంటా. వేస్ట్. నౌ పృథ్వీస్ అండ్ విష్ణుప్రియాస్ ట్రాక్ స్టార్టెడ్. లవ్ ట్రాక్. ఆవిడకే మనసు ఉంటుంది, ఆ మనసు ఒకరిని కోరుకుంటుంది అంట అంతే. ఆ స్వామీజీ ఏం చేస్తున్నాడో తెలుసా? మగ్గులో తను సుస్సు తీసుకుని అందరి మీద చల్లుతున్నాడు. మన తెలుగే బెటర్ కదా. అరే ఏం మాట్లాడుతున్నా? అసలు ఏమి సైకోరా అంటే దాన్ని ఏమన్నా కూడా అర్థం కావట్లేదు నాకు. వద్దులే. లేకపోతే పస్తు పడుకోవడం 1 వీక్ పస్తు పడుకొని ఉన్నా నేను, నాకు తెలీదా? తెలీదేమో. And there is no knife to cut the vegetables. Which vegetable is there? Tomato. బాస్కెట్ లో ఉన్న వస్తువులు అక్కడే వదిలేసి మీరంతా ఇక వెళ్ళొచ్చు. ఎక్కడికైనా ఎక్కడ కట్టారట్రా బిగ్ బాస్ హౌస్ లో? ఫిజికల్ ఫిట్నెస్ లాంటిది. సోనియా టాస్క్ పరంగా కానీ ఏదైనా కానీ జడ్జిమెంట్స్ ఎంత క్లియర్ గా తీసుకుంటుందో అంతే క్లియర్ గా హ్యూమన్ ఎమోషన్స్ కి వాల్యూ ఇస్తుంది. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇది. కూడా గొర్రె లేకపోతే దిస్ ఈజ్ 0 kills విన్నర్ చికెన్ డిన్నర్. చూడు ఆదిరెడ్డి చూడు. ఏంటది అభియూరు అసలు ఏమి లేని డాన్స్ చేస్తే ఏమి లేని చప్పట్లు కొడుతుంది. డాన్స్ బిట్ ఒకటి వేయడం మధ్యలో. ప్రభుత్వం మళ్ళీ పుట్టాడు అనిపించింది. బతికాడు. సారీ. పాయింట్ అది దట్ ఏది దగ్గరగా ఉంటుందో అది తీసుకుందాం. ఎందుకంటే హ్యూమన్ ఇంపాసిబుల్ 250 grams ఒక హ్యూమన్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ డిజిట్ క్రాక్ చేయడం అనేది. క్లియర్ గా అడిగాను. ఆయన నన్ను అడగలేదు ఎవరు ఫస్ట్ వస్తారు ఎవరు ఫస్ట్ తీసుకొస్తారు అన్న గురించి అడిగారు తప్ప గ్రామ్స్ గురించి అడగలేదు. మీరు అడుగుంటే నాకు అక్కడే క్లారిటీ వచ్చేది. నాకు కూడా ఆ డిసిషన్ అక్కడ తీసుకున్నదానే కాదు, మీకే ఇచ్చేదాన్ని ఆ పాయింట్. మీరు అడుగు నిజంగా ఇచ్చేదాన్ని పాయింట్ అంటే నా నోట్ల నుంచి వచ్చుంటే నేను ఖచ్చితంగా ఇచ్చేదాన్ని. బిగ్ బాస్ వీడియో ప్లీజ్. సో లివింగ్ రూమ్ కి ఫాస్ట్ గా తీసుకురావాలి, అది కూడా ఇంపార్టెంట్. ఫిల్ చేసుకుని ఫాస్ట్ గా లివింగ్ రూమ్ కి తీసుకురావాలి కూడా. నువ్వు అదే చెప్తున్నా. ఎవరిది నియర్ బై ఉంటే వాళ్ళు ఓకే.
సార్ ఓపెన్ గా చెప్తాను సార్, ఆ పాయింట్ ఆఫ్ టైంలో 5 members ఆకలిగా ఉంటారు, అక్కడ ఉంటే ఇద్దరే ఉంటారని అది మైండ్ లో ఫిక్స్ అయిపోయాను. ఎలాగైనా ఈ టీం గెలవాలి అని నేను అనుకున్నాను. అసలు బుర్ర పాడు చేసింది నాకు ఆ రోజు యష్మి అనుకున్నాను నేను. అండ్ ఇప్పుడు కూడా ఫస్ట్ యాడ్ చెప్పొచ్చు కదా సార్, మరి సెకండ్ టైం ఎందుకు చెప్పిందో నాకు అర్థం కాలేదు. వీడియో కనపడింది కదా, అసలు అడిగింది నువ్వు కాదు. కామన్ సెన్స్ పాయింట్ అది. దట్ అరే నేను ఇప్పుడే అనుకున్నా మనకంటే మంచి పాయింట్ ఎత్తాడు గెలిచాడని. పావం గాలి తీస్తాడు నాగార్జున. రెడీ అవ్వ ఉండదు ఇక నేను సేపు ఉండదు తుస్సమంటది. ఇల్లెందుకు ఇక్కడ చూడు చూడు ఫుడ్ లేదా ఏమంతా అడుక్కోవడమేనా? అమ్మాయిని అగ్గు అడుక్కోవడం, ఇక్కడ ఫుడ్ అడుక్కోవడం, బిగ్ బాస్ వైఫ్ అడుక్కోవడం. లాస్ట్ మేము ఆఫ్ ద డే ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా. నా భార్య టైంకి పదాలు గుర్తుకొచ్చి సో దట్స్ ద స్ట్రీమ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కుమ్మింగ్. టైటిల్లో ఈడిది ట్యాగ్ ఉంటుంది. ఈడు 100K దగ్గరలో ఉన్నాడు, కొడేద్దాం. 100K లోడింగ్ అంతే చెప్పి. సో మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు, మీకు నచ్చింది అనుకుంటే వేరే వీడియోలు కూడా చూడండి. అవి చూసే ముందు లైక్ కొట్టండి ఇక్కడ, సరేనా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. బాయ్. అని తెలుసుగా, మీమ్స్ ఏమైనా చూసి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నన్ను ట్యాగ్ చేయండి. ఇవన్నీ అక్కడి నుంచి పట్టుకొచ్చినాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, లెట్స్ కీప్ కుమింగ్. 100K లోడింగ్ ఏంటది ఏదో చెవులోకి వచ్చి అని చెప్పినట్టు చెవిలో చెప్తే వెళ్ళి కొడతారని. 100K లోడింగ్ సబ్స్క్రైబ్ కొడతారు ఇంటికి వచ్చి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.